హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మా సేవా స్నేహితులు కలిసి భద్రకాళి అమ్మవారి సేవకు వెళ్ళామండి. భద్రకాళి అమ్మవారి దేవాలయం తెలంగాణలో వరంగల్లో ఉంది. మనం తిరుమల సేవకి ఎలా వెళ్తూ ఉంటామో అలాగే ఇక్కడ భద్రకాళి అమ్మవారి దేవాలయము, 1000 స్తంభాల దేవాలయము, అలాగే యాదగిరిగుట్ట, వేములవాడ, కొత్తకొండ, భద్రాచలము, శ్రీశైలము ఇలా ఎన్నో దేవాలయాల్లో సేవ చేయడానికి తీసుకుంటున్నారండి. అయితే ఇక్కడ దగ్గరలో అయితే ఒక్కరోజుతో అయితే దూరంగా శ్రీశైలమో, వేములవాడో, భద్రాచలమో ఇలా వెళ్ళినట్టయితే 3 రోజులు కానీ 5 రోజులు కానీ సేవకి తీసుకుంటారండి. ఒక్కరోజు సేవకి భద్రకాళి దేవాలయంలో ప్రొద్దున్న 9ంటికి సేవకి వస్తే సాయంత్రం 4 వరకు గుడిలో తప్పకుండా ఉండాలండి. ఈ సేవలు ఏంటి, ఏమేం చేయాలి అని అంటే వీరు పులిహోర ప్యాకెట్స్ కడుతూ ఉంటారండి. రోజు కనీసం 2000, 3000 నుంచి ఎక్కువే పులిహోర ప్యాకెట్లు కడతారండి ఇక్కడ. తర్వాత లడ్డు, బెల్లం లడ్డు ఒక 400 నుంచి 500 బెల్లం లడ్డు, చక్కెర లడ్డు 2000 నుంచి 3000 దగ్గర చక్కెర లడ్డు, అభిషేకం లడ్డూలాగా తిరుపతి పెద్ద లడ్డు, కళ్యాణం లడ్డూలాగా పెద్ద పెద్ద లడ్డూలు కనీసం రోజు ఒక 100 చేస్తారటండి. ఇవి అభిషేకించిన వాళ్ళకి మాత్రమే సపరేట్గా ఇస్తారట. ఆ పెద్ద లడ్డు పాకం జరుగుతుందండి. ఇదేమో చింతపండు పులుసు పులిహారకి అది రెడీ చేసేసారు. తాలింపుకి అన్నీ రెడీ చేశారు. ఇదేమో ఎసరు పెట్టారండి, బియ్యం వేస్తున్నారు. ఇట్లా మేము ఉన్నంతసేపు ఇంతింత పెద్ద పెద్ద 5 వేశారండి. 5 గంగాళాలు అన్నం వండారు పులిహారకి. చేస్తూనే ఉన్నారు. చాలామందినే సేవకు తీసుకున్నారండి. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటే ఒక 5గురు ఒక దగ్గర, ఒక 4గురు ఒక దగ్గర అట్లా ఉంచుతున్నారు. ఇదిగోండి పులిహార, వేడి వేడి పులిహార పొట్లాలు కట్టేయడము, వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు తీసుకువెళ్తూనే ఉన్నారు. మాకు చాలా బాగా అనిపించింది. ఆ అమ్మవారు కృప ఉంటే ఏదైనా జరుగుద్దని ఆ అమ్మవారికి ఇలా సేవ చేసుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నామండి మేము. ఈరోజు చాలా మంచిగా అనిపించింది. పులిహార వందల కేజీలు వండుతున్నారండి. మాకు కూడా ప్రసాదాలు అన్నీ పంపిన తర్వాత మాకు కూడా కాస్త ప్రసాదం పెట్టారు. అసలు అన్ని కేజీలు 100 కేజీలు వండుతున్నారు. ఆ రుచి మాత్రం చాలా బాగుందండి. అసలు ఇంత తేడా లేకుండా అట్లా చేస్తున్నారు. ఇంట్లో కొంచెం చేస్తేనే మనకి తేడా వస్తూ ఉంటుంది, కానీ అన్నన్ని కేజీలు చాలా రుచిగా ఉంది పులిహార. లడ్డు కూడా అండి, బెల్లం లడ్డు, చక్కెర లడ్డు కూడా చాలా బాగుంది. ఇక్కడ మన భద్రకాళి గుడిలో అది ఫేమస్ అండి. ఎవరు పోయినా కంపల్సరీ పులిహార కొనుక్కొని తింటాం మేము. మీరు కూడా ఇది ఒకసారి మీరు కూడా వచ్చి చూస్తారని, మీకు కూడా తెలుస్తుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. మేము ఇది అంతా అయిపోయిన తర్వాత అన్నదానానికి వెళ్ళామండి. అన్నదాన సత్రానికి వెళ్ళాము. అక్కడ భోజనం అయిన తర్వాత అక్కడ వేరే ఊరు నుంచి వచ్చి అక్కడే కూర్చొని, అంటే ప్రతిరోజు అన్నదానం ఏంటంటేనండి, ఇక్కడ 100 మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తారు. శుక్రవారం, ఆదివారం మాత్రం ఒక 200 మందికి టోకెన్స్ ఇస్తారండి. టోకెన్స్ ఇస్తే వాళ్ళు భోజనాలు పెడతారు. అయితే కొంతమందికి లేట్ అయిన వాళ్ళు అక్కడే తెచ్చుకొని తింటున్నారండి. వాళ్ళని కూడా నేను వీడియోలో షూట్ చేశా, మీరు కూడా చూడండి. ఎక్కడి నుంచో వచ్చి పులిహారలు, భోజనాలు తెచ్చుకొని ఇక్కడ అమ్మవారి దగ్గర సన్నిధిలో కూర్చొని తింటారు. మీరు కూడా చూడండి. మాకు ఇక్కడ అమ్మవారి ఇక్కడ ప్రసాదాలు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత దేవుడి గుడిలో గర్భగుడి దగ్గర వేశారండి. అక్కడ నిలబడితే అంటే ఏం లేదు, జనాన్ని పంపించడమేనండి. అక్కడ అమ్మవారి దగ్గర మాత్రం ఒక 2 గంటలు నిలబడ్డాం. అమ్మవారిని కూడా నేను మీకు చూపించడం కోసం నేను వీడియో తీసా, మీరు కూడా చూడండి. నమస్తే.